హాయ్, మీ పేరు? ఐఎమ్ ఎస్ ధరణి, సరస్వతి ధరణి. ఓకే, చాలా బాగా నవ్వుతున్నారు. నేను క్వశ్చన్ అడగకముందే అయినా కానీ క్వశ్చన్ అడుగుతాను నేను. ఓకే, చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఐఎమ్ ఫ్రమ్ సాలూరు, విజయనగరం డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఓకే, ఇట్స్ వెరీ ఫార్ అవే ఫ్రమ్ హియర్. yes, సో అదే నేను అడగాలనుకుంటున్నా. సో అంటే ఇక్కడ బీటెక్ చేశారా లేదంటే అక్కడ బీటెక్ లేదు, మాది రఘు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫ్రమ్ వైజాగ్. ఓకే, మీకు ఎలా తెలిసి వీక్యూబ్ సొల్యూషన్? అంటే ఇన్ కేస్ ఫస్ట్ కాలేజ్ అయిపోయిన తర్వాత స్టూడెంట్స్ అందరూ సెర్చ్ చేసేది దానికోసమే. కాలేజ్లో ప్లేస్మెంట్ రాలేదు, వాళ్ళకి టెన్షన్ ఉంటుంది, ప్రెజర్ ఉంటుంది అన్నిటి. సో ఆ ప్రెజర్లో నేను హైదరాబాద్ వచ్చాను. ఓకే, మై బ్రదర్స్ రిఫర్ చేశారు నన్ను హైదరాబాద్లో సెర్చ్ చేయని చెప్పి. చాలా దగ్గర డెమోస్ విని అలా సెర్చ్ చేస్తున్నప్పుడు నేను వీక్యూబ్లో డెమోస్ విన్నాను, దాంతోపాటు వేరే దగ్గర కూడా విన్నాను. సో వీక్యూబ్ డెమో నాకు నచ్చింది. అక్కడ వాళ్ళ వే ఆఫ్ టీచింగ్ అలా ప్రొవైడ్ చేసే అవన్నీ కూడా నాకు నచ్చాయి. సో అందువల్ల ఇక్కడ వీక్యూబ్లో జాయిన్ అయ్యాను. ఓకే, ఇప్పుడు ఏంటి అంటే చాలా మంది కంపెనీస్ కానివ్వండి, చాలా మంది ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, ఫస్ట్ మనీ కట్టండి జాబ్ పక్కా ఇస్తాము అన్నట్లు మాట్లాడతారు. చాలా మంది కట్టి కూడా మోసపోతూ ఉంటారు. సో మీకు అలాంటి సిచ్యువేషన్ ఏమన్నా మీరు ఫేస్ చేశారా వీక్యూబ్ నుంచి? లేదు మ్యామ్, అంటే వాళ్ళు మాకు దీనికి ఫీజు కట్టడానికి కూడా టైం ఇచ్చారు, ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ కూడా వాళ్ళు చూసుకున్నారు, దాని ప్రకారమే అయ్యింది. నో ప్రెజర్ అనమాట దాని నుంచి. సో మీకు ఏ కంపెనీలో జాబ్? మాకు అప్వర్డ్ ఐక్యూ ఆరాకిల్ క్లయింట్లో అక్కడ వచ్చింది 4.8. ఓ, వెరీ గుడ్, వెరీ గుడ్. సో థ్యాంక్ యూ సో మచ్. నాకు అర్థమవుతుంది మీ స్మైల్లోనే మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో. థ్యాంక్ యూ. ఇంకా మీరు మంచి పొజిషన్కి రావాలని ఐ వాంట్ టు థ్యాంక్ వీక్యూబ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఎంత గట్టిగా చెప్తారో. థ్యాంక్ యూ వీక్యూబ్. ఐ విష్ ఆల్ ది స్టూడెంట్స్ కమ్ అండ్ జాయిన్ వీక్యూబ్ వెన్ యూ ఆర్ సెర్చింగ్ ఫర్ ప్లేస్మెంట్. ఎస్, థ్యాంక్ యూ. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సో చెప్పండి, మీ పేరు? అజిత్. ఎక్కడి నుంచి వచ్చారు? కామారెడ్డి. ఓకే, సో మీకు ఎలా తెలుసు వీక్యూబ్ గురించి? సోషల్ మీడియాలో చూసేవాడిని, అలాగే మా కాలేజ్ ప్రొఫెసర్ గణపతి రాజ్ సార్ అని ఉన్నారు, కాంటాక్ట్ త్రూ జాయిన్. ఓకే, ఎలా అనిపించింది నేర్చుకునేటప్పుడు? 4 months చాలా బాగుండేది. లైక్ జీరో నాలెడ్జ్ తో ఇప్పుడు నేను ఈ రోజు జాబ్ ప్లేస్ అయ్యాను, ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నానంటే లైక్ ఎంటైర్లీ ఇట్స్ బికాస్ ఆఫ్ వీక్. ఓకే, సో మీకు ఏమైనా టాస్క్ అట్లా అనిపించిందా? లైక్ నేర్చుకునేటప్పుడు నేను జాబ్ కొట్టగలనా లేదా అన్న ఒక క్వశ్చన్ మార్క్ ఎప్పుడైనా ఫేస్ చేశారా? ఫస్ట్ 1 month లో కొంచెం ఫేస్ చేశాను. ఓకే, దెన్ ఒకసారి నా ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళి నా డౌట్స్ అడగడం స్టార్ట్ చేశాను. దెన్ నాకు తను సపోర్ట్ ఇవ్వడం, మెంటల్ గా తను సపోర్ట్ చేయడం, గైడెన్స్ చేయడం స్టార్ట్ చేశాను. ఓకే, దెన్ ఆఫ్టర్ లైక్ ఎవ్రీథింగ్ బికేమ్ ఈజీ అండ్ టుడే లైక్ ఓకే. సో మీరు బీటెక్ బ్యాక్గ్రౌండ్. యా. ఓకే, సో గైస్ చూస్తున్నారు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. సో మీ పేరెంట్స్ ఎలా అనిపించింది మీకు? మీ పేరెంట్స్ కి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రోజు కూడా. దే ఆర్ వెరీ ప్రౌడ్. ఓకే, సో అప్కమింగ్ స్టూడెంట్స్ ఒకవేళ ఎవరైనా వీక్యూబ్ లో జాయిన్ అవ్వాలి అని అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే మంచి సజెషన్ ఏంటి, మంచి గైడెన్స్ ఏంటి? మీకు జీరో నాలెడ్జ్ ఉన్నా, మీకు స్క్రాచ్ నుంచి ఏం తెలియకపోయినా, యూ కెన్ కమ్ హియర్. 4 months లో యూ కెన్ ట్రాన్స్ఫార్మ్ యువర్ కెరీర్. లైక్ జస్ట్ మీరు పెట్టాల్సిన చిన్న ఎఫర్ట్స్ అంతే. మీకు కంప్లీట్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది. యూ కెన్ కమ్ హియర్ అండ్ ట్రాన్స్ఫార్మ్. సో మీకు ఫ్యాకల్టీ ఎలా సపోర్ట్ చేశారు? క్లాసెస్ చెప్తారు, క్లాసెస్ చెప్పిన వెంటనే మాకు ల్యాబ్ సెషన్స్ ఉంటాయి. ఎవ్రీ 1 month కి ప్రాజెక్ట్స్ ఉంటాయి, ప్రాజెక్ట్ రివ్యూస్ ఉంటాయి. ఇంటర్నల్ గా వాళ్ళు ఎప్పటికీ వైవా తీసుకుంటారు, ఇంటర్వ్యూస్ తీసుకుంటారు. కంప్లీట్ స్టేజ్ ఫియర్ అనేది కంప్లీట్ గా పోతుంది అసలు. ఓకే, దే ఆర్ కంప్లీట్లీ సపోర్టివ్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మంచి పొజిషన్ లో ఉండాలని హార్ట్ఫుల్ గా విష్ చేస్తాను. థ్యాంక్ యూ. హాయ్. గుడ్ నేమ్? వాసుకి ఇస్ సచ్ నైస్ నేమ్. చెప్పండి, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? It was very different, very good. I mean, ఒక ప్లేస్మెంట్స్ అయినా కానీ సబ్జెక్ట్ పరంగా అయినా కానీ ఇంత సపోర్ట్ ఐ డెంట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ వీక్యూబ్ యాక్చువల్లీ. ఇంకా సార్ కూడా నువ్వు ఎందుకు రాలేదు సార్ అని చెప్పి డల్ అయిపోతే, వై ఆర్ యూ సో డౌన్ నౌ, దిస్ ఇస్ జస్ట్ అన్ ఎక్స్పీరియన్స్ అని అలా మోటివేట్ చేయడం ఐ డెంట్ ఎక్స్పెక్ట్ ఇట్ అట్ ఆల్. మీ పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతున్నారు? దే ఆర్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ. సో మీరు ఇలాంటి ఇంకెన్నో విజయాలు సాధించాలి, మంచి ఫ్యూచర్ ఉండాలి మీకు అని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఒక్కొక్కల హ్యాపీనెస్ ఒక్కొక్కలాగా ఎక్స్ప్రెస్ చేస్తున్నారండి. ఎందుకంటే వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చి హైదరాబాద్ అనే కాదు, మెట్రోపాలిటన్ సిటీలో ఎక్కడైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడేది ఏంటి అంటే వాళ్ళు ఫస్ట్ డబ్బులు కట్టించుకుంటారు, తర్వాత జాయిన్ అవ్వండి అని చెప్తారు. చాలామంది డబ్బులు కట్టి కూడా మోసపోయిన వాళ్ళు ఉంటారు. బట్ మన వీక్యూబ్ సొల్యూషన్స్ అలా కాదు అని చెప్పేసి వాళ్ళ స్మైల్లోనే మనకు అర్థమవుతుంది. సో మీరు కూడా ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే విజిట్ చేయండి ఒకసారి.